రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతుంటే తెలంగాణ భవన్లో మాత్రం పొలిటికల్ హీటు నెక్స్ట్ లెవెల్కు చేరింది. తెలంగాణ తల్లి సాక్షిగా, అమరవీరుల సాక్షిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సింహం తన కథను తను చెప్పుకోవాల్సిన టైం వచ్చింది అంటూ గులాబీ క్యాడర్లో జోష్ నింపారు. మరి తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ చేసిన ఆ సంచలన వ్యాఖ్యలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ భవన్ వేదికగా గులాబీ దళం శంఖారావం పూరించింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరులకు ఘన నివాళులర్పించిన ఆయన కేసీఆర్ పాలనను మరోసారి గుర్తు చేశారు. వేటగాడు చెప్పే పిట్టకథలు నిజం కాకూడదంటే సింహం తన కథను తానే చెప్పుకోవాలని కేటీఆర్ కు పిలుపునిచ్చారు. అబద్దాలు, అభూత కల్పనలతో కాంగ్రెస్ అడ్డుదారిలో అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. దేశమంతా కాంగ్రెస్ ను వదిలించుకుంటూ ఉంటే తెలంగాణ ప్రజలు కొని తెచ్చుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో వడ్డించిన విస్తరాకు లాంటి తెలంగాణను రేవంత్ రెడ్డి కుక్కలు చింపిన విస్తరాకు చేశారని ఫైర్ అయ్యారు. పంటలు కొనలేని, యూరియా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. నికార్సైన తెలంగాణను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దశాబ్దాల పోరాటాల గడ్డ తెలంగాణ నేడు మరో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. తెలంగాణ భవన్లో మువ్వెన్నెల జెండాను ఎగరవేసిన కేటీఆర్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన జయశంకర్ సార్ విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. మట్టి వాసనను గుండెల్లో నింపుకున్న తెలంగాణ కళాకారులను ఈ సందర్భంగా కేటీఆర్ ఘనంగా సన్మానించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటిచ్చి ఇంటింటికి మంచినీళ్లు అందించిన కేసీఆర్ పాలనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చీకటి నిండిన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ముమ్మాటికి కేసీఆర్దేనని స్పష్టం చేశారు. అయితే దురదృష్టవశాత్తు పుష్కర కాలపు తెలంగాణ నేడు ముష్కరుల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు ఆగిపోయి రైతన్నలు రోడ్డున పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేమని ఆక్రోశం వెళ్లగక్కారు. అధికారం కోసం తమకు ఎలాంటి ఆరాటం లేదని, ప్రజల బాగు కోసమే తమ తపన అని కేటీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు. మన కండ్ల ముందు సాకారమైన బంగారు తెలంగాణను అందరం కలిసి కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సరికొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణ భవన్లో జరిగిన అధికారిక ఉత్సవాల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే ఎన్నికల వ్యూహాన్ని ప్రకటిస్తూ 2028 డిసెంబర్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేటీఆర్ ధీమాగా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే తెలంగాణ 20 ఏండ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. ఒక కొత్త ఇటుక పెట్టకుండానే 4 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతు బంధు బంద్ అయిందని, కేవలం రాహుల్ గాంధీ బంద్ మాత్రమే నడుస్తుందని వ్యంగ్యాస్త్రాలు స్పందించారు. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వంలో అత్యంత దారుణంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని, తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేతలకు దిశానిర్దేశం చేశారు. పాలకుల చేతగానితనం వల్లే రాష్ట్రం మొత్తం నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్ విశ్లేషించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పోరాట పంథాను ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో గులాబీ బాస్ సైన్యం కదం తొక్కింది. రాష్ట్ర ఆవిర్భావ వేళ కేటీఆర్ గర్జించారు. సింహం తన కథను తానే చెప్పుకోవాల్సిన టైం వచ్చిందంటూ ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నైజాన్ని నిలువున చీల్చిచెండాడారు. కేసీఆర్ లాంటి దర్శకనీయుడు వడ్డించిన విస్తరాకును రేవంత్ రెడ్డి ముక్కలు చేశారంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, రైతన్నకు భరోసా లేదంటూ కాంగ్రెస్ మార్క్ పాలనపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యూరియా ఇవ్వడం చేతకాదు, పంటలు కొనడం అస్సలు చేతకాదంటూ పంచులు వేశారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలంటూ నమ్మబలికిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తారని నిలదీశారు. పుష్కర కాలం పాటు పచ్చగా ఉన్న తెలంగాణ నేడు ముష్కరుల పాలైందని మండిపడ్డారు. 2028 డిసెంబర్లో కేసీఆర్ మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయమని సవాల్ విసిరారు. 14 ఏళ్లు పోరాడి చివరికి
రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి అప్పుడే పుట్టిన పసిగుడ్డు లాంటి తెలంగాణ ప్రజలు ఇంకెవ్వరిని నమ్మకుండా విఘ్నులైన ప్రజలు కాబట్టే ఆ రోజు ఉద్యమ నాయకుడే ఈ ఉజ్వల ప్రస్థానానికి వారే కరెక్ట్ అని చెప్పి వారి చేతిలోనే బాధ్యత పెట్టినారు. ఇదే రోజు సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన రోజు కూడా ఇదే రోజు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే మాట కూడా ఖరాఖండిగా ఇవాళ తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు, నేను చెప్పడం కాదు. కేసీఆర్ హయాంలో జరిగిన 24 గంటల విద్యుత్ మిషన్ భగీరథ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, రిటైర్డ్ ఉద్యోగులు ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అప్పులు పెంచడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. తెలంగాణను కాపాడుకునేందుకు ప్రజలందరూ బీఆర్ఎస్ కు తోడుగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఏ రేంజ్లో ఫైర్ అయ్యారో వడ్డించిన విస్తరాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పుష్కర కాలం గడిచింది, కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రం ముష్కరుల చేతుల్లోకి పోయింది. చాలా దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి ఇవాళ రాష్ట్రం పోయింది. ఒకనాడు బ్రహ్మాండంగా పుష్కల తెలంగాణగా ఉన్న తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పడ్డ తర్వాత నిష్ఫల తెలంగాణ అయిపోయిన పరిస్థితి దాదాపు కనబడతా ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడు వడ్డించిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు మంచి బంగారు పళ్ళెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే ఇవాళ ఆ వడ్డించిన విస్తర్ని కుక్కలు చెప్పిన విస్తార చేసే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నది. ఇదేదో నేను బాధతోనో అధికారం పోయిందనే దాంతోనో చెప్తలేను. వాస్తవం ఈరోజు మీరు గ్రామాలలో మీరు అందరూ ఉంటారు. గ్రామాలలో రైతుల గోస ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు. అంతేకాదు 2028 డిసెంబర్లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ముందే ముహూర్తం కూడా ఖరారు చేశారు. మరి కేటీఆర్ చేసిన ఈ హాట్ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.